ప్రైజ్ ద లార్డ్. షలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ప్రస్తుతం మనం యెరూషలేంలోని బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాము. మరి యోహాన్ సువార్తలో 38 సంవత్సరాలుగా పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు బాగు చేసి షబ్బాతు దినమున మరి తన పరుపెత్తుకుని నడువు అని అతనితో చెప్తారు కదా. మరి ప్రస్తుతం అదే ప్లేస్లో మనం ఉన్నాము. ఇప్పటి వరకు జాన్ వెస్లీ అన్న చక్కగా మరి ఈ బెతెస్దా కోనేరు గురించి కొన్ని ఆత్మీయ సత్యాలు మనతో చెప్పారు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో నీవు నీ పరుపు ఎత్తుకొని నడువు అని చెప్పారో వెంటనే ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగుపడ్డాడు అని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో చదివాం కదా. అలాగనే మనము కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మాట విని ఆయన చెప్పినట్లుగా చేస్తామో దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం జరిగిస్తాడు. సో ఆనాడు ఎలాగైతే షబ్బాత్ రోజున యేసుక్రీస్తు వారు ఆ కార్యం చేశారో ఈ రోజు కూడా షబ్బాతే. మరి ఇది ఒక గొప్ప ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. యు ఆర్ వాచింగ్ పాస్టర్ గౌతమ్ రాకేష్ యూట్యూబ్ ఛానల్. పాస్టర్ గౌతమ్ రాకేష్ ఫ్రమ్ బెతెస్దా కోనేర్, యెరూషలేము, ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున బెతెస్దా కోనేరు దగ్గర నిలబడి శుభములు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిన చరిత్ర సత్యాన్ని, నేపథ్యాన్ని ఆధ్యాత్మికంగా మనం నేర్చుకుందాం. అటు తర్వాత నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, యోహాను భాష అంతా ఎట్లాగా ఉండదు. అటు తర్వాత 6 దినములు అయిన తర్వాత, 3 దినములు అయిన తర్వాత ఏది అప్డేట్గా చెప్పడం. అదైన తర్వాత ఇదైన తర్వాత అంటున్నారు ఆయన. యూదుల పండుగ ఒకటి వచ్చిన గనక యేసు యెరూషలేమునకు వచ్చెను. యేసు ప్రభు ఎక్కువగా ఎక్కడుండేవారు? గలిలయ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. పండగ వచ్చింది గనక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే గనక దీనికి వెనక వచ్చారు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర యెరూషలేముకున్న 12 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు గొర్రెల గుమ్మం. ఈ 10 మనకు అక్కడ ఉంటుంది. అక్కడ హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలవు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అలా కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా అందులో దిగుతారో వాళ్ళు స్వస్థపడేవాళ్ళు. మనకు తెలిసిన చరిత్ర. 38 సంవత్సరాలుగా ఒక పెద్ద ఆయన అని ఎందుకు అంటున్నానంటే, బాగా పండిపోయిన డాక్టర్లను అడిగితే ఒకప్పుడు పక్షవాతం వచ్చేది అంటే 30 సంవత్సరాలు, మినిమం 30 సంవత్సరాలు అప్పుడు వచ్చేదట. అదొక 30, ఇదొక 38, అందాజుగా 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్ద ఆయన 38 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ ఇక్కడ ఉన్నాడు. దేవదూత నీళ్లు కదిపినప్పుడు దిగేద్దామని. అయితే ప్రతిదానికి ఒక సమయం ఒకటి ఉంది. ఆ రోజున యేసు ప్రభు యెరూషలేముకి రావడం, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి ఇలా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ 38 సంవత్సరాలకు ఒకతను పడి ఉండుట చూచి, అతను 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉండుట ఆయన ఎరిగి, యేసు ప్రభు అందరిని ఎరిగిన వాడు, ఆంతర్యములు. అప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? 31. ఈయనకి రోగం సీనియారిటీ అంత 38. అంటే యేసు ప్రభు పుట్టకు మునిపే బిఫోర్ క్రైస్ట్ 7 సంవత్సరాల క్రితమే పక్షవాతం వచ్చింది అతనికి. వచ్చి ప్రభు అడిగారు, స్వస్థపడగోరుచున్నావా? 2 కోణాల్లో చెప్తాను. ఒకటి బైబిల్లో ఉన్న కోణం, రెండోది యేసన్న గారి వర్షన్. స్వస్థపడగోరుచున్నావా? నన్ను తీసుకెళ్ళేయటానికి ఎవ్వరు లేరు. స్వస్థపడగోరుచున్నావా? నాకంటే ముందుగా ఇంకొకళ్ళు దూకేస్తున్నారు. పెద్ద ఆయన అంటారు, నన్ను తీసుకెళ్ళేయడానికి ఎవ్వరు లేరు అని అంటున్నావే, 38 సంవత్సరాలుగా నీకు బట్టలు ఉతికి పెట్టింది ఎవరు? నీకు భోజనం పెట్టింది ఎవరు? నీతో కాలక్షేపానికి చెట్ల ప్యాకిలు ఆడింది ఎవరు? నీతో పిచ్చాపాటి వ్యవహారాలు చేసింది ఎవరు? 38 సంవత్సరాలు. దరిద్ర పనులు చేయడానికి అందరూ ఉంటారు. పిల్లకి ఫీజు కట్టాలరా, ఒక 1000 రూపాయలు ఇవ్వరా,
అంటే ఎవడు స్నేహితుడు రాత్రికి బ్రాందీ కొట్టుకు తీసుకెళ్లి 2000 రూపాయలు పూటగా తాగిస్తాడు దుర్మార్గుడు. ఏం బతుకులు ఇవి? ఏసన్న గారు అంటారు, స్వస్థపడి కోరుచున్నావా అని ప్రభు అడిగితే, నాకంటే ముందుగా ఇంకొకరు ముసలోడు బాగుపడ్డ వాళ్ళని చూసి మత్సరం. ఇది ఏసన్న గారి వర్షన్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్వస్థపడి కోరుచున్నావా? నాకెవ్వరు లేరు. అవునా? భార్య లేదా? పిల్లలు లేరా? మనవరాళ్ళు లేరా? ఉండుంటారు. ఆరోగ్యంగా ఉన్నంత కాలం, చేతులా సంపాదిస్తున్నంత కాలం భార్య పిల్లలు గౌరవించారు. ఇప్పుడు సంపాదన లేని అసమర్థుడిని చేతగాను కదా, నా మానాన నన్ను ఇక్కడ పడేసి వాళ్ళు బతుకుతున్నారు. నన్ను తీసుకెళ్ళేయటానికి ఎవ్వరు లేరు. ఏసన్న గారు అంటారు, ఏడాదికి ఒకసారి బలవంతంగా అట్లనుంటే ఓ 20 ఏళ్ల లోపల పడ్డా బాగుపడాలన్న తృష్ట లేదు. అందుకే పరుపు కూడా తెచ్చిపెట్టుకున్నాడు అలా శుభ్రంగా. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నంత సేపు ఆ వ్యక్తి యేసు ప్రభుని తల పైకెత్తి చూడలేదనే చెప్తాను. ఎందుకు చెప్తానో మరలా చెప్తాను మీకు. ప్రభు అన్నారు, నీ పరుపెత్తుకొని లెగో. ఊరకొక్కలు కొన్ని ఉంటాయి, చూస్తా ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే యేసు ప్రభు పరుపెత్తుకొని లెగమన్నాడో మనలో విశ్వాసపు క్రియ జరగాలి. ఆయన మాట మాత్రం చెప్తాడు. క్రియ చేయాల్సింది ఎవరు? చెల్లించాల్సింది ఎవరు? అట్లాగే మార్కు సువార్తలో కూడా నీ ఓచ చెయ్యిని చాపమన్నప్పుడు, అమ్మ నేను చాపలేను, నా వల్ల కాదు అన్లా. అతను ప్రయత్నించాడట, యత్నము చేశాడట, చేయి బాగైంది. ప్రయత్నించాలి. పరిపెత్తుకు లెగమనగా లెగిసాడా? లెగిసి పంచి సర్దుకుంటూ పరుపు సర్దుకుంటూ ఉన్నాడు. ఈలోగా మతోన్మాదులు వచ్చేసారు. ఊరకొక్కల్లాగా పడ్డారు. నువ్వు ఎలా లెగుస్తారో ఇవాళ? నువ్వు లెగటా కుదరదు, పడుకో అక్కడ. ఏమంటే 38 సంవత్సరాలుగా పడుకొని పడక పుండు అడిపింది బాబా. ఎలా బాగుపడతారో? ఎవడరా నేను బాగు చేసింది ఎవడరా అన్నారు. ఈలోగా అతను, నన్ను బాగు చేసిన అతను, ఈలోగా యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఇతను చాలాసేపు చూశాడు, నన్ను బాగు చేసింది ఎవరు? ఎవరో నన్ను పరిపెత్తుకుని లెగమన్నాడండి. ఇప్పుడు అదే వాళ్ళకి తెలుసు ఎవరో అని, కానీ ఇతనికి తెలియదు. ఇతను చూడలా, జస్ట్ విన్నాడు ప్రభు మాట, లేచేసాడు. ఎవరది జరగాల్సిన గొడవ జరిగింది, జగడం జరిగింది, అంతా అయిపోయిన తర్వాత ఇతను బాగుపడ్డ తర్వాత పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాల. కృతజ్ఞతా హృదయం కలిగిన వాడై సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళ్ళాక యేసు ప్రభు చర్మపు చుట్టు చేత పట్టుకొని చదువుతూ ఉంటే స్వర ఆనవాళ్ళు గుర్తుపట్టాడు. అరే, నన్ను పరిపెత్తుకుని లెగమంది ఏనే కదా అని తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కృతజ్ఞత కలిగి యేసు ప్రభు కుశల ప్రశ్నలు వేయలేదు. బాగుందా? చెయ్యి లాగట్లేదుగా, మూతి లాగట్లేదుగా, అన్ని బాగున్నాయా? చెయ్యెత్తు, కాలెత్తు అంటే అనకూడదేమో కానీ ప్రస్తుతం మహానగరంలో మాయగాలి చేస్తుంది అదే కదా. కర్మగాలి వాడు బాగుపడ్డానని చెప్పాడా, వాడు అయిపోయాడే. స్టేజి మీదకి తీసుకొచ్చి ఎన్నేళ్ళు అని చంపుతున్నారు. దేవునికి మహిమ కలగాలి. ప్రభు నన్ను బాగు చేశాడు బాబా. ప్రభు కాదు, ఎవరు ప్రార్థన చేశారు? ప్రభు కాదు అంటే ఈయన పేరు చెప్పాలి మైకులో. ఆ మైకులో చెప్తే గాని మైకు రాదు అయ్యగారికి. వెంటనే యేసు ప్రభు కుశల ప్రశ్న లేకుండా బాగుపడ్డాం. మరింత కీడు నీకు కలగకుండానట్లు. ఆ మాట అద్భుతంగా ఉంటుంది. నేను ఆ వివరణ మీకు చెప్తాను. యేసు ప్రభు అన్నారు, ఇదిగో స్వస్థత నొందితివి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూసి, నేను వస్తున్నానుగా, యోహాను సువార్త 5:14, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రశ్న ఒక చోట ఉంటుంది, సమాధానం ఒక చోట ఉంటుంది. శిష్యులు అడిగారు కదా, మేము నశించిపోవటం చూడగా నీకు చింత. దీనికి సమాధానం ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు? జక్కయ్యలో. యోహాను సువార్తలో 8లో పాపాత్మురాలైన స్త్రీ
దొరికాను గనక దొంగని, అందరూ అట్లాగే తిరుగుతున్నారు. ప్రభు చెప్పారు, ఇక మీదట పాపం చేయొద్దు. ఆవిడ వెళుతూ 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 చేస్తే ఏమవుద్దంట? ప్రశ్న అక్కడ ఉంది. చేస్తే ఏమవుద్దంట? సమాధానం ఎక్కడ ఉంది? బాగుపడ్డావు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోకున్నట్టు ఇక మీదట పాపము దేవునికి మహిమ కలుగునుగా. బయటకు వచ్చి అంటాడు, రండ్రా, ఎవడరా ఇందాక అడిగింది, ఎవడిని బాగు చేసిందని? నన్ను బాగు చేసిన వాడు సమాజ మందిరంలో ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడు అని యేసు. ఇందాక నేను ఆయన మాట మాత్రమే విన్నాను, ఇప్పుడు కనులారా చూశాను ఆయన. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడైతే నేను కనులారా నిన్ను చూస్తూ ఉన్నాను. ఈ బెతెస్దా కోనేరు దగ్గర పరునంత సేపు యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నంత సేపు కేవలం వింటున్నాడు. వినికిడి కంటే కూడా దృశ్యం చాలా ప్రాముఖ్యం. విజువల్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇవాళ చాలా మంది వింటున్నారు కానీ ఆయన చూడట్లేదు. విజువల్ అనేది చాలా ప్రాముఖ్యం. లోపలికి వెళ్ళి చెప్తున్నాడు, ఇంతసేపు ఆయన గురించి విన్నాను, ఇప్పుడు నేను ఆయన కనులారా చూస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చింది. బెతెస్దా అంటే కనికరం కలిగిన చోటు. నా దేవుని కనికరం, మనుషుల పట్ల దేవుని యొక్క కనికరం. ఆ కనికర పూర్ణుడైన ప్రభు ఏ స్థితిలో ఉన్నా సరే, అది 2 సంవత్సరాల, 8 సంవత్సరాల, 12 సంవత్సరాల, 18 సంవత్సరాల, 38 సంవత్సరాల, 40 సంవత్సరాలు పైబడ్డాయా, అసలు పుట్టుకు నుంచే ఊచపాదాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈయన సమస్తమును బాగు చేయవాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.